ఇవాళ ఇండియాకి అండ్ న్యూజిలాండ్‌కి టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ అహ్మదాబాద్ స్టేడియంలో జరగబోతుంది. సో, ఇవాళ మొత్తం యావత్ ప్రపంచం ముఖ్యంగా ఇండియన్స్ అందరూ కూడా ఈ మ్యాచ్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నారు. సో, ఇవాళ భారత్ గెలిచి చరిత్ర లిఖిస్తుందని అందరూ కూడా ఆశిస్తున్నారు. అందరూ కూడా ప్రేయర్స్ చేయడం, ఆహ్, ఇండియన్ టీమ్‌కి విషెస్ తెలియజేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత్ టీమ్ పైన అంటే టీమ్‌కి కొన్ని సవాళ్ళైతే ఎదురు కాబోతున్నాయి. మరి వాటన్నిటిని కూడా ఎదుర్కొని వాళ్ళ భారత్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ గెలవాలని చెప్పేసి అందరూ భారతీయులు కూడా ఆశిస్తున్నారు. మరి వాళ్ళ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? భారత్ ముందున్న సవాళ్ళేంటి? మరి చరిత్ర లిఖించడానికి ఇంకొక అడుగు దూరంలో భారత్ ఉంది కాబట్టి మరి ఈ ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లో ఎవరు విజయం సాధించే అవకాశాలున్నాయి అనేది ఒకసారి మనం దీని గురించి కంప్లీట్ మ్యాచ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో, లాస్ట్ టైమే ఇండియాకి అండ్ సౌత్ ఆఫ్రికాకి మ్యాచ్ జరిగినప్పుడు భారత్ గెలిచింది. టీ20 వరల్డ్ కప్ సొంతం చేసుకుంది. అంటే చాలా గ్యాప్ తర్వాత వచ్చింది. చాలా హార్ట్ బ్రేకింగ్ మూవ్‌మెంట్స్ మనం చూసాం. అటువంటి ఆ మూవ్‌మెంట్స్ ఇండియా వరల్డ్ కప్ గెలవట్లేదేంటి అని చెప్పేసి విమర్శల నేపథ్యంలో ఇలా చాలా వరకు మనం చూసాం. ఆ తరువాత ఆహ్, అందరు భారతీయుల కల నెరవేరుస్తూ టీ20 వరల్డ్ కప్ సొంతం చేసుకోవడం అటువంటి ఒక మంచి హ్యాపీ మూవ్‌మెంట్స్‌లోనే విరాట్ కోహ్లీ గారు కావచ్చు, రోహిత్ శర్మ గారు కావచ్చు వీళ్ళు రిటైర్మెంట్ కూడా ప్రకటించుకోవడం ఇటువంటివన్నీ కూడా లాస్ట్ టైం చూసాం. అదొక ఎమోషనల్ మూవ్‌మెంట్ అందరు భారతీయులకు కూడా అని మనం చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడు మళ్ళీ టీ20 వరల్డ్ కప్ ఈసారి భారత్ ప్రాతినిధ్యం వహించింది. ఈవెన్ శ్రీలంక కూడా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. సో, భారత్‌లో జరుగుతున్న ఈ టీ20 వరల్డ్ కప్ పైన ఇప్పుడు అందరి కళ్ళు కూడా ఉండడం జరిగింది. సో, ఇండియన్ టీమ్ ఆహ్, ప్రతి మ్యాచ్ గెలుస్తూ కేవలం ఒకే ఒక్క ఓటమితో ఇవాళ ఫైనల్‌కైతే దూసుకురావడం అయితే జరిగింది. ఒక సౌత్ ఆఫ్రికా మీదే మాత్రం మనం ఓడిపోవడం జరిగింది. మిగతా అన్ని మ్యాచెస్ కూడా గెలుస్తూ ఇవాళ ఫైనల్ స్టేజ్‌కైతే వచ్చేసాం. సో, ఈ ఫైనల్ స్టేజ్ ఇవాళ న్యూజిలాండ్ చేతిలో ఆహ్, అంటే న్యూజిలాండ్ పైన భారత్‌కి ఫైనల్ జరగబోతున్న నేపథ్యంలో కొన్ని సవాళ్ళైతే భారత్ ఎదుర్కోబోతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో, కొన్ని స్టాట్స్ ఇంతకుముందు ఉన్నవన్నీ కూడా తీసి ఒక్కసారి నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సో, వీటన్నిటిని కూడా ఎదుర్కొని వాళ్ళ భారత్ వరల్డ్ కప్ గెలవాలని చెప్పేసి అందరూ ఆశిస్తున్నారు. ఏంటా సవాళ్ళు అని చూసుకుంటే ఇప్పటివరకు ఆహ్, ఏ టీమ్ కూడా వాళ్ళ దేశంలో టీ20 వరల్డ్ కప్ జరిగినప్పుడు అంటే వాళ్ళ దేశం ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆ టీమ్ ఇప్పటివరకు కూడా టీ20 వరల్డ్ కప్ గెలవలేదంట. సో, ఇప్పుడు భారత్‌లోనే టీ20 వరల్డ్ కప్ జరగబోతున్న నేపథ్యంలో మరి భారత్ గెలిచి ఈ రికార్డ్ ఏదైతే ఉందో అంటే ఈ సెంటిమెంట్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేయాలని చెప్పేసి కూడా అందరు ఇండియన్స్ ఆశిస్తున్నారు. అంటే ఇప్పటివరకు ఏ టీమ్ కూడా హోమ్ టౌన్‌లో అయితే టీ20 వరల్డ్ కప్ గెలవలేదు. సో, ఇది భారత్‌కు ఒక మంచి సువర్ణ అవకాశం. ఈ సెంటిమెంట్‌ని బ్రేక్ చేయడానికి అని చెప్పేసి అందరూ కూడా ఆశిస్తున్నారు. సో, అదొకటైతే ఇంకోటి ఇప్పటివరకు ఏ టీమ్ కూడా బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్స్ గెలవలేదు. లాస్ట్ టైమ్ మనం సౌత్ ఆఫ్రికా మీద వరల్డ్ కప్ గెలిచాం. సో, ఇప్పుడు మళ్ళీ ఫైనల్‌కొచ్చేసాం. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఇప్పటివరకు ఏ టీమ్ కూడా టీ20 వరల్డ్ కప్ గెలిచినట్టు చరిత్రలో లేదు. సో, ఇప్పుడు గెలిచి ఆ రికార్డ్‌ని కూడా భారత్ సొంతం చేసుకోవాలని చెప్పేసి కూడా అందరూ కోరుకుంటున్నారు. అలాగే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. ఇది చూసుకుంటూ వస్తే ఇప్పటివరకు కూడా న్యూజిలాండ్ మీద ఇండియా గెలిచిన రికార్డ్ అయితే టీ20 వరల్డ్ కప్స్‌లతో లేదు. సో, ప్రతిసారి కూడా న్యూజిలాండ్ చేతిలో ఓడిపోతూ వస్తున్నాం. సో, ఇప్పుడు ఆ రికార్డ్‌ని, ఆ సెంటిమెంట్‌ని కూడా బ్రేక్ చేయాలని చెప్పేసి కూడా అందరూ ఆశిస్తున్నారు. ఎలాగైనా న్యూజిలాండ్‌ని ఓడించి ఫైనల్‌లో కప్పు సాధించి న్యూజిలాండ్ చేతిలో భారత్‌కు ప్రతిసారి ఓటమి ఎదురవుతున్న నేపథ్యంలో ఈసారి గెలిచి ఇప్పటివరకున్న హార్ట్ బ్రేక్స్ అన్నిటికి కూడా ఒక్కసారి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి కూడా ఆశిస్తున్నారు. అలా ఇప్పుడు ఇదొక సవాల్ కూడా భారత్ ముందైతే ఉంది. ఇక తరువాత న్యూజిలాండ్ గెలిచిన 2 ఐసీసీ ట్రోఫీస్ కూడా అగైన్స్ట్ ఇండియానే వచ్చింది. సో, ఇప్పటివరకు న్యూజిలాండ్ ఒకటి టెస్ట్ వరల్డ్ కప్ మనం గెలవడం చూసాం. అది కూడా భారత్ పైన గెలిచింది. అంతకుముందు చాంపియన్ ట్రోఫీ గతంలో అయితే గెలిచింది. అయి 2 కూడా ఆహ్, ఇండియాకి అగైన్స్ట్‌గానే రావడం జరిగింది. సో, అలా న్యూజిలాండ్‌కి ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పేసి చెప్తున్నారు. మరి దీన్ని కూడా ఇండియా బ్రేక్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు. సో, అలా ఈ సవాల్ కూడా అయితే ఉంది. మళ్ళీ ఇంకోటేంటంటే ఇది అహ్మదాబాద్ స్టేడియంలో జరగబోతుంది. నరేంద్ర మోదీ గారి స్టేడియం. ఆ స్టేడియం పేరు. సో, ఈ మ్యాచ్‌లో ఇండియన్ టీమ్ గెలిచినట్టుగా ఇప్పటివరకు కూడా ఏ మెయిన్ మ్యాచ్ కూడా గెలవకపోవడం అయితే ఇదొక బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఇండియానైతే వెంటాడుతుంది. సో, ఇట్లాంటి కొన్ని సవాళ్ళైతే భారత్ ముందు ఉండడం జరిగింది. అది హోమ్ టీ20 వరల్డ్ కప్ ఇప్పటివరకు ఏ టీమ్ గెలవలేదుగా. అది బ్యాక్ టు బ్యాక్ ఏ టీమ్ వరల్డ్ కప్ టీ20 వరల్డ్ కప్ గెలవలేదు. అలాగే ఈ న్యూజిలాండ్‌కి అగైన్స్ట్‌గా ఇండియన్ టీమ్ ఇప్పటివరకు కూడా టీ20లలో గెలవలేదు. మళ్ళీ న్యూజిలాండ్ గెలిచిన ప్రతి ఐసీసీ ఈవెంట్ ఇండియాకి అగైన్స్ట్‌గానే వచ్చింది. మళ్ళీ నరేంద్ర మోదీ స్టేడియంలో మనకున్న బ్యాడ్ రికార్డ్. ఇగ ఇవన్నీ సవాళ్ళు కూడా ఇప్పుడు భారత్ ముందైతే ఉండడం జరిగింది. సో, వీటన్నిటిని కూడా
ఎదుర్కొని ఇప్పటివరకు జరిగింది అది పక్కన పెట్టేసి ఈ మ్యాచ్‌తో చరిత్ర సృష్టించాలని ఈ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో, ఈ సెంటిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టేసి వీటిని బ్రేక్ చేయాలని చెప్పేసి ప్రతి భారతీయుడు కూడా ఆశిస్తున్నాడు. సో, ఆ రకంగా ఇండియన్ టీమ్ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్‌లో ఉంది. ఈ మ్యాచ్ గెలుస్తామని చెప్పేసి. సో, మంచి టీమ్ ఉంది. చాలా ప్లేయర్స్ అందరూ కూడా పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈసారి ఇండియన్ టీమ్‌కి గెలిచే అవకాశాలు చాలా చాలా అంటే మెరుగ్గా ఉన్నాయి. ఈవెన్ న్యూజిలాండ్‌తో పోలిస్తే ఎందుకంటే ఫేవరెట్‌గా దిగింది బరిలోకి ఇండియన్ టీమ్. అలాగే పెర్ఫార్మ్ చేస్తూ వచ్చింది. అది లీగ్ మ్యాచెస్ కావచ్చు, సూపర్ 8లో కావచ్చు. ఒక్క సౌత్ ఆఫ్రికాతో తప్పితే మిగతా ఏ మ్యాచ్ కూడా ఇండియా ఆహ్, ఎక్కువ ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయలేదు. ఆ న్యూజిలాండ్‌తో మ్యాచ్ తర్వాత చాలా విమర్శలు వచ్చినప్పటికీ, ఆ తర్వాత మ్యాచ్ కూడా మనం చూసుకుంటూ వస్తే ఇంగ్లాండ్ మీద కావచ్చు, సెమీస్‌లో ఇంగ్లాండ్ మీద కావచ్చు, అంతకుముందు ఆహ్, నువ్వా నేనా అన్నట్టుగా అది గెలిస్తేనే సెమీఫైనల్ అన్నట్టుగా సాగిన వెస్టిండీస్ మీద మ్యాచ్ కాబట్టి ఎక్కడ కూడా ఇండియా డిసప్పాయింట్ అయితే చేయలేదు ఒక సౌత్ ఆఫ్రికాతో. సో, అది తీసేసి ఇప్పుడు కేవలం ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. సో, భారత్ చేతిలో ఈ సవాళ్ళన్నిటిని కూడా ఎదుర్కొని ఈ సెంటిమెంట్స్ అన్నిటిని కూడా బ్రేక్ పెట్టడానికి ఒక మంచి సువర్ణ అవకాశం అయితే ఉంది. ఇక పైన ఇండియన్ టీమ్ మనం చూసుకుంటూ వస్తే యాజ్ ఇట్ ఈస్ విన్నింగ్ టీమ్ ఏదైతే ఉందో దాంతోనే కంటిన్యూ చేస్తున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్లేయర్‌ని మార్చి ఆహ్, ఏదైతే హిట్ స్ట్రీక్ ఉందో దాన్ని బ్రేక్ చేయడం ఎందుకన్న ఆలోచనలో సో సేమ్ టీమ్‌తోనే కంటిన్యూ అవుతున్నట్టుగా చెప్తుంది. ఇక్కడ చాలామంది కొన్ని నెటిజన్స్‌లు కావచ్చు, చాలామంది సోషల్ మీడియాలో పెట్టిందేంటంటే అభిషేక్ శర్మ ఫామ్ అనేది నిజంగా టీమిండియాని కాస్త కలవరపెడుతుందని చెప్పుకోవాలి. సో ఇప్పటివరకు కూడా ఈ టీ20 వరల్డ్ కప్‌లో పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయలేదు. ఒక్క మ్యాచ్‌లో 55 రన్స్ చేశారు. ఆ మ్యాచ్ మినహా ఇప్పటివరకు ప్రతిసారి కూడా డిసప్పాయింట్ చేస్తూనే వస్తున్నాడు. దీంతో అభిషేక్ శర్మను తప్పించండి అన్న కామెంట్స్ కొందరి దగ్గర నుంచి వినిపించాయి. అయితే అభిషేక్ శర్మకి ఇప్పుడు ప్రూవ్ చేసుకునేందుకు ఒక మంచి అవకాశం అని చెప్పేసి ఆయన సపోర్టర్స్ కూడా పెడుతూ ఉన్నారు. సో ఎన్ని మ్యాచ్‌లు పెర్ఫార్మ్ చేయలేదు. సో ఈ మొత్తాన్ని కలిపి ఫైనల్‌లో పెర్ఫార్మ్ చేయొచ్చేమో, ఒక మ్యాచ్ ఉంచినా పర్లేదు అని చెప్పేసి ఈవెన్ సీనియర్స్‌తో సహా చాలామంది కూడా సీనియర్ క్రికెటర్స్, లెజెండ్ క్రికెటర్స్ కూడా అలాంటి కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో అభిషేక్ శర్మ ఉండాల్సిందే అని చెప్పేసి. ఈవెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అదే చెప్పినట్టుగా ఒక ఒక ప్రెస్ మీట్‌లో అయితే చెప్పడం జరిగింది. అభిషేక్ శర్మని మార్చే పరిస్థితి అయితే ఇప్పుడు కనబడట్లేదు. సో అభిషేక్ శర్మ ఫామ్ ఇప్పటివరకు ఇబ్బంది పెట్టినా, ఇప్పటివరకు ఆయన మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఇదొక సువర్ణ అవకాశం. తన మీద వచ్చిన విమర్శలన్నిటికి కూడా సమాధానం చెప్పేందుకు. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అనంటే ఆయనతో పాటు దిగే మరో ఓపెనర్ సంజు శాంసన్. సంజు శాంసన్ ఫామ్ లేమితో ఎంత ఇబ్బంది పడ్డాడో, ఎంత విమర్శలకు గురయ్యాడో మనం చూసాం. న్యూజిలాండ్ సిరీస్‌లో 5 టీ20 వరల్డ్ కప్‌లో 5 మ్యాచ్‌ల్లో ఆయనకు అవకాశం కల్పించిన ఒక్క మ్యాచ్ కూడా పెర్ఫార్మెన్స్ చేయలేదు. సో ఎవరైతే సంజుకు న్యాయం జరగాలని చెప్పేసి న్యూజిలాండ్ సిరీస్‌కి ముందు పోస్టులు పెట్టారో, ఎవరైతే అసలు సంజు శాంసన్‌కి అవకాశాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి బాధపడ్డారో వాళ్ళే ఆ తర్వాత న్యూజిలాండ్ సిరీస్ తర్వాత సంజు శాంసన్ ఫామ్ చూసిన తర్వాత ఆయన విమర్శలు చేసిన పరిస్థితి మనం చూసాము. అనవసరంగా అవకాశాలు ఇచ్చారు. ఇచ్చిన అవకాశాలన్నింటినీ కూడా చేజార్చుకున్నారని చెప్పేసి ఇలా విమర్శలైతే రావడం జరిగింది. సో ఆ విమర్శలన్నిటికి కూడా సమాధానం చెప్పేశారు ఒక్క వెస్టిండీస్ మ్యాచ్‌లో. అది ఇండియన్ టీమ్ తప్పక గెలవాల్సిన మ్యాచ్. సెమీఫైనల్‌లో అడుగు పెట్టాలంటే ఆ మ్యాచ్ గెలిచి తీరాల్సిందే. అటువంటి మ్యాచ్‌లో మిగతా ప్లేయర్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చి అవుట్ అవుతున్న నేపథ్యంలో తను మాత్రం క్రీజ్‌లో నిలబడ్డాడు. 97 రన్స్ చేసి నాట్‌ఔట్‌గా నిల్చున్నారు. మరో ఎండ్‌లో శివం దూబేతో కలిసి తను మ్యాచ్‌ని ఫినిష్ చేసి భారత్‌ని సెమీస్‌లో పెట్టారు. ఆ ఒక్క మ్యాచ్ చాలు తనేంటో ప్రూవ్ చేశాడు. ప్రపంచానికి అప్పటి వరకు మొత్తం కూడా ఆయన మీద నిందలు, విమర్శలు వేసిన వాళ్ళందరికీ కూడా ఒకే ఒక్క మ్యాచ్‌తో సమాధానం చెప్పేశారు. అదొక్కటి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అభిషేక్ శర్మకు కూడా. తను కూడా ఇప్పటివరకు వచ్చిన విమర్శలన్నిటికి కూడా సమాధానం చెప్పేందుకు ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పేసి ఆయన అభిమానులు అందరూ కూడా ఆశిస్తున్నారు. ఈవెన్ సంజు శాంసన్ ఆ ఒక మ్యాచ్ పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాత మళ్ళీ సెమీఫైనల్‌లో మ్యాచ్‌లో ఎక్కడా కూడా డిసప్పాయింట్ చేయలేదు. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ పెర్ఫార్మ్ చేసి 89 రన్స్ చేశారు. ఈవెన్ తను సెంచరీ దగ్గరలో ఉన్నా కూడా టీమ్ స్కోర్‌ని దృష్టిలో ఉంచుకొని టీమ్ స్కోర్‌ని పరిగెత్తించాలి అని చెప్పేసి భావనలో 89 రన్స్ ఉన్నప్పుడు కూడా సిక్సర్ కొట్టడానికి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో అవుట్ అయ్యారే తప్పితే స్కోర్ బోర్డ్‌ని ఎక్కడ కూడా మెల్లగా సెంచరీ వస్తుంది కదా అని మెల్లగా ఆడదామన్న ఆలోచనలో లేకుండే. సో అది అందరిని కూడా అభిమానుల్ని మెప్పించిందని చెప్పుకోవాలి. అలా బ్యాక్ టు బ్యాక్ 2 భారీ ఇన్నింగ్స్ అటు క్వార్టర్ ఫైనల్‌లో కావచ్చు, సెమీఫైనల్‌లో కావచ్చు ఇచ్చేశారు. ఇవాళ సంజు శాంసన్ అంటే ఏంటో మరొకసారి అందరికీ ప్రూవ్ చేశారు. విమర్శకుల నోళ్ళు మూయించారు. సో అది ఒక
ఎగ్జాంపుల్గా అభిషేక్ శర్మ తీసుకొని ఇన్నాళ్ళు ఆయన మీద వచ్చిన విమర్శలకు ఈ ఒక్క మ్యాచ్తో సమాధానం చెప్పాలని ఆయన అభిషేక్ శర్మ ఫామ్ అంటే అభిషేక్ శర్మ బ్యాటింగ్ సంబంధించి ఎవరికి సందేహాలు లేవు. అతను ఎటువంటి టెక్నికల్ బ్యాట్స్మెన్ అందరికీ తెలిసిందే. తన క్రీజ్లో కుదురుకుంటే ప్రత్యర్థికి ఎలాంటి చుక్కలు చూపిస్తారో అందరికీ తెలిసిందే. సో ఫాస్టెస్ట్గా స్కోర్ చేస్తారు, భారీ భారీ సిక్సర్లు కొట్టగలడు, స్కోర్ బోర్డ్ అలాగా పరిగెత్తిస్తుంటుంది, స్ట్రైక్ రేట్ అసలు ఏమాత్రం ఇబ్బంది ఉండదు, అలా రన్స్ అనేవి బోర్డు మీద పరుగులు పెడుతూనే ఉంటుంది. సో అతని బ్యాటింగ్ పైన ఎవరికి కూడా సందేహాలు లేవు. సందేహం వల్ల అతని ఫామ్ మీద, కన్సిస్టెన్సీ మీద, అంటే కన్సిస్టెన్సీగా పర్ఫార్మెన్స్ ఇవ్వరు, ఒక మ్యాచ్ ఆడతారు, ఒక మ్యాచ్ ఆడరు అన్న ఒక విమర్శ తప్పితే అతని బ్యాటింగ్ టెక్నిక్ పైన, అతని బ్యాటింగ్ పైన ఎవరికి కూడా కంప్లైంట్స్ లేవు. సో ఇప్పటివరకు అవన్నీ జరిగినాయి పక్కన పెట్టేస్తే ఈ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ చేసి తన విమర్శలకు సమాధానం ఇవ్వాలని, భారత్కు కప్ అందించాలని చెప్పేసి, ఆ కప్ అందించడంలో ఆయన భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఈవెన్ లాస్ట్ టైం T20 వరల్డ్ కప్ జరిగినప్పుడు విరాట్ కోహ్లీ గారు ఆయన ఏ ఒక్క మ్యాచ్లో పర్ఫార్మెన్స్ చేయలేదు లీగ్ మ్యాచెస్లో, కానీ ఫైనల్ వచ్చేసరికి ఆయన దుమ్ము దులిపారు. భారత్కు వరల్డ్ కప్ అందించడంలో ఆయన పాత్ర పోషించారు. ఆ మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నారు. అది చాలు, ఆయన కింగ్ ఎందుకు అయ్యారో అని చెప్పేసి ఒక్క మ్యాచ్ చాలు. ఆ ఒక్క మ్యాచ్తో ఆయన భారత్కు T20 వరల్డ్ కప్ అందించడంలో ప్రముఖ పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఆ లీగ్ మ్యాచెస్ ఆడలేదు, ఆయన మీద కూడా విమర్శలు వచ్చాయి, కానీ ఆయన తన బ్యాట్తో సమాధానం చెప్పారు. ఆయన మీద ఎప్పుడు విమర్శలు వచ్చినా కూడా ఆయన తన బ్యాట్తోనే సమాధానం చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు అటువంటి ఒక ఆపర్చునిటీ అభిషేక్ శర్మ కూడా వచ్చింది. లీగ్ మ్యాచెస్ అన్ని పక్కన పెడితే ఇప్పుడు ఈ ఫైనల్లో పర్ఫార్మెన్స్ చేయాలని చెప్పేసి ఆయన అభిమానులు విపరీతంగా కోరుకుంటున్నారు. ఇక ఇటు పక్కన చూసుకుంటే బౌలింగ్లో పూర్తిగా బూమ్రా పైనే డిపెండ్ అయ్యాం భారత్ టీం. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో 254 స్కోర్ చేసినప్పటికీ జస్ట్ 7 రన్స్ తేడాతో మాత్రమే భారత్ గెలవడం జరిగింది. సో బౌలింగ్ అనేది ఎంత డిసప్పాయింట్ చేసిందో మనం చూసాం. నంబర్ 1 బౌలర్గా, నంబర్ 1 స్పిన్నర్గా ఉన్న ఎవరైతే వరుణ్ చక్రవర్తి ఉన్నారో ఆయన కూడా కాస్త డిసప్పాయింట్ చేయడం అయితే జరిగింది. ఈవెన్ ఆయన మీద కూడా ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి, సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయాలని చెప్పేసి. లీగ్ మ్యాచెస్లో బాగా పర్ఫార్మెన్స్ చేశారు, సూపర్ 8కి వచ్చేసరికి కాస్త తడబాటు అవ్వడం జరిగింది. అంటే అందరు కూడా ఫోకస్ పెట్టేశారు, అందరు కూడా టార్గెట్ చేస్తున్నారు అతన్ని. ఎందుకంటే నంబర్ 1 బౌలరు ఎలా బౌలింగ్ వేస్తున్నాడో దాని మీద ఎక్కువగా వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేసి సో టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. దాంతో కాస్త ఇప్పుడు బ్యాక్ ఫుట్లో ఉన్నారు. ఇది కూడా ఆయనకు కూడా ఒక మంచి ఆపర్చునిటీ. తన నంబర్ 1 బౌలర్ ఎందుకు అయ్యారో ఈ మ్యాచ్ తనకు ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి సువర్ణ అవకాశం అని కూడా అందరు విశ్లేషకులు భావిస్తున్నారు. సో నంబర్ 1 స్పిన్నర్గా ఆయన ఎదుగుతూ వచ్చారు. సో ఆయనకు తెలుసు ఎలా బ్యాకప్ కావాలి, ఎలా కంబ్యాక్ ఇవ్వాలి, ఎలాంటి మ్యాచ్లో పర్ఫార్మెన్స్ చేయాలో వరుణ్ చక్రవర్తి ఖచ్చితంగా తెలుసు. ఈ మ్యాచ్ ఆయన కంబ్యాక్ ఇస్తారని చెప్పేసి, ఇండియాకు వరల్డ్ కప్ అందించడంలో ఆయన పాత్ర పోషిస్తారని చెప్పేసి అందరూ ఇండియన్స్ కూడా భావిస్తున్నారు. ఇక హార్దిక్ పాండ్యా గురించి తెలిసిందే, వస్తారు, దుమ్ము దులుపుతారు, పోతారు. ఆయన ఫామ్ గురించి ఈవెన్ బౌలింగ్లోను బ్యాటింగ్లోను ఆయన ఒకటే రికార్డు. ఆ తర్వాత తిలక్ వర్మ సూపర్ డూపర్ ఫామ్లో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ వచ్చారు, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టారు, వెళ్ళిపోయారు. అలా సూపర్ స్ట్రైక్ రేట్తో మంచి స్కోర్ బోర్డు పరుగులెత్తించి ఆ విధంగా వెళ్ళిపోయారు. వీళ్ళ విషయంలో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇక ఇండియాకు బిగ్ అసెట్ ఎవరైనా చెప్పుకోవాల్సి వస్తే అది శివం దూబే అని చెప్పుకోవాలి. అసలు ఏమన్నా ఫామ్లో ఉన్నారా మొదటి నుంచి కూడా, అంటే దానికి తక్కువ బాల్స్ ఆడతాడు, ఎక్కువ రన్స్ కొట్టిపోతాడు, చివరిలో వస్తారు, వచ్చామా కొట్టామా పోయామా అన్నట్టుగానే ఉంటాడు. సో లాస్ట్ మ్యాచ్ కూడా మంచి హాఫ్ సెంచరీ చేసుకునే ఒక అవకాశం జస్ట్ దురదృష్టవశాత్తు మిస్ అవ్వడం జరిగింది. అయినా కూడా 43 రన్స్ చేసి సూపర్ డూపర్ స్కోర్ బోర్డ్ని పరుగులు పెట్టించారు. ప్రతి మ్యాచ్ కూడా పర్ఫార్మెన్స్ చేస్తూనే వస్తున్నాడు. 5 బాల్ ఆడామా 6 బాల్ ఎన్ని బాల్ ఆడామన్న కాదు, అక్కడ తను ఆడిన బాల్ని ప్రతి బాల్ని కూడా సద్వినియోగపరచుకొని టీంకి మంచి స్కోర్ అందించడంలో ఆయన ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు, అందుకు సక్సెస్ఫుల్ అవుతూ వస్తున్నారు. సో ఇండియాకి మంచి అసెట్ అని చెప్పుకోవాలి. లాస్ట్ T20 వరల్డ్ కప్లో కూడా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఇప్పుడు దాన్నే కంటిన్యూ చేస్తున్నాడు. సో ఈవెన్ చాలామంది అభిమానులు ఆయనకు ఏర్పడడం జరిగింది. గౌతమ్ గంభీర్ గారు కూడా మాట్లాడడం అయితే జరిగింది. మన సంజు సామ్సన్ ఇన్నింగ్స్ ఎంత ఇండియాకి హెల్ప్ అయ్యిందో అటువంటి ఇన్నింగ్సే శివన్ దూబే కొట్టిన 2 4లు అని చెప్పేసి కూడా ఈక్వల్ రెండింటిని కూడా సమ్మన్ చేసేసారు. సో అటువంటి పేరైతే శివన్ దూబేకి వచ్చింది. సో ఈ మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇక కాస్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ పైన కాస్త ఇబ్బంది అయితే ఉంది ఇండియన్ టీంకి. సో ఆయన ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తారో మనకు తెలిసిందే. యుఎస్ఏ మీద మనం చూసాము, ఆ రోజు టీం అంతా కుప్పకూలిపోతుంటే అసలు యుఎస్ఏ టీం ఏంటి, ఇండియన్ టీం 300 కొడుతుంది అనుకుంటే ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చింది అని అనుకున్న నేపథ్యంలో ఆయన వచ్చి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఇండియా టీం గెలిపించడంలో ఆయన పాత్ర పోషించారు. ఇప్పుడు అటువంటి పర్ఫార్మెన్స్ ఆయన దగ్గర నుంచి కూడా
ఇండియన్ ఫ్యాన్స్ అయితే ఆశిస్తున్నారు. అలా ఇక ఇషాన్ కిషన్ ఒక్కసారి తను బ్యాట్ జలిపిస్తే లాస్ట్ మ్యాచ్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా అది బిగ్ నంబర్‌గా మార్చలేకపోయారు. ఈ మ్యాచ్‌లో ఆయన పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పేసి అభిమానులు కోరుకుంటున్నారు. ఇక బూమ్రా ది లెజెండ్ అని చెప్పుకోవాలి. సో, ఆయన ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయలేదు. ఈ మ్యాచ్ కూడా డిసప్పాయింట్ చేయరు. సో, అందుకు సంబంధించి ఎక్కువగా ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఏంటో ఆయన ప్రూవ్ చేస్తూ వస్తున్నారు. ప్రత్యేకంగా ప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అందరికీ తెలిసిందే. సో, ఇవాళ అదరగొట్టేస్తారని కూడా ఆశిద్దాం. ఇక న్యూజిలాండ్ టీం విషయానికొచ్చేసరికి మంచి బ్యాటింగ్‌తో అయితే మంచి బౌలింగ్ లైనప్ అలా ఈక్వల్‌గానే ఉంది. అయితే న్యూజిలాండ్ టీం అసలు సెమీస్ వస్తుందా? ఫైనల్‌కి వస్తుందా? అన్న ఒక అటువంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్ టీం సెమీస్‌కి రావడం, ఫైనల్‌కి రావడం, ఈవెన్ సెమీస్‌కి రావడానికి వేరే టీం ఓటమి కారణం అవ్వడం. అంటే వేరే టీంల మీద ఆధారపడిన సందర్భాలు కూడా మనం చూసాం. సో, అలా ఎలాగోలో కింద మీద పడుతూ న్యూజిలాండ్ టీం సెమీఫైనల్‌కి అయితే వచ్చింది. బ్యాటింగ్‌లో ఎంత హిట్టర్స్ ఉన్నారో మనకు తెలిసిందే. ఓపెనర్స్ సైఫర్ట్ కావచ్చు, ఫిన్ అలెన్ కావచ్చు, ఆ తర్వాత వచ్చే ఫిలిప్స్ కావచ్చు. సో, భీకరంగా బిగ్ హిట్టర్స్ అని చెప్పుకోవాలి వీళ్ళు. సో, వీళ్ళని టీమిండియా బౌలర్స్ కట్టడి చేయాలని చెప్పేసి ఆశిస్తున్నారు. సో, ముఖ్యంగా ఓపెనర్స్‌ని చాలా తొందరగానే పవర్ ప్లేలోనే పెవిలియన్ పంపించాలని చెప్పేసి కూడా ఇండియన్స్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా సెట్ అయితే భారీ స్కోర్ కొట్టగలరు. కొట్టిన స్కోర్‌నల్లా తొందరగానే చేస్ చేయగలరు. అది లాస్ట్ మ్యాచ్‌లో చూసాం ఫిన్ అలెన్ విధ్వంసం. 19 బాల్లలో 50 రన్స్ కొడితే ఆ తర్వాత 33 బాల్లకే సెంచరీ అయిపోయింది. 2 ఓవర్లలోనే సెంచరీ చేయడానికి అంటే ఇంకో 50 రన్లు కొట్టడానికి జస్ట్ 2-3 ఓవర్స్‌లోనే టైం తీసేసుకొని కొట్టేశాడు. ఆ విధ్వంసం ఇంకా మర్చిపోలేదు ఎవరు కూడా. సో, అటువంటి పర్ఫార్మెన్స్ సౌత్ ఆఫ్రికా మీద ఇచ్చాడు. సో, అంతటి ఫామ్‌తో ఇప్పుడు ఫైనల్‌లో అడుగు పెడుతున్నాడు. సో, సాధ్యమైనంత తొందరగా ఫిన్ అలెన్ అయితే పెవిలియన్ పంపించేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఇక న్యూజిలాండ్ టీమ్‌ని ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. సో, ఏమాత్రం కూడా న్యూజిలాండ్ టీమ్‌ని కాస్త తక్కువ అంచనా వేస్తే అది ఎటువంటి డ్యామేజ్ ఇస్తుందో మనం చూసాం గతంలో కూడా. సో, ఇప్పుడు ఇండియన్ టీమ్ ఎలా కట్టడి చేస్తుందా అని చెప్పేసి ఒక ఉత్కంఠ అయితే ఉంది. సో, మన బౌలర్స్ మీద కూడా నమ్మకం అయితే ఉంది. వాళ్ళ బ్యాటర్స్‌ని అడ్డుకుంటారని చెప్పేసి. చూడాలి మరి వాళ్ళ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా మ్యాచ్ అయితే సాగబోతుంది. ఫైనల్‌లో మాత్రం 2 కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నాయి టీమ్స్. సో, అటువంటి ఒక ఎంటర్‌టైనింగ్ మ్యాచ్ అయితే మనం చూడబోతున్నాం. సో, అహ్మదాబాద్ స్టేడియం ఈసారి మనకు కలిసొస్తుంది అని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. ఇప్పటివరకున్న బ్యాడ్ రికార్డ్‌ని ఈ మ్యాచ్‌తో ఇండియన్ టీమ్ కొల్లగొట్టబోతుందని చెప్పేసి అందరూ ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు. మరి వాళ్ళ ఇండియా టీమ్ ఒకవేళ టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకుంటుందా, బౌలింగ్ ఎంచుకుంటుందా అన్నది కూడా ఒక ఆసక్తికరమైన పాయింట్. సో, ఇవాళ పిచ్ రిపోర్ట్ అయితే బ్యాటింగ్‌కి అనుకూలిస్తుంది, కాస్త బౌలర్లకు బౌన్స్ దొరుకుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో, డ్యూ వచ్చే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు అయితే చెప్పడం జరిగింది. సో, అలా టాస్ గెలిచిన టీం అయితే ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో, ఎందుకంటే డ్యూ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో. సో, ఏదేమైనా బ్యాటింగ్ అయినా, బౌలింగ్ అయినా ఇండియన్ టీం అయితే రెడీగా ఉంది. సో, ఇన్నాళ్ళు గెలుస్తూ వచ్చాం. సో, ఈ ఒక్క మ్యాచ్ ఒక్క అడుగు దూరంలో ఉంది కాబట్టి ఇది గెలిచి ఇండియన్ టీమ్‌కి వరల్డ్ కప్ అందించి ఇప్పటివరకు సెంటిమెంట్స్ ఏమున్నాయో వీటన్నిటి కూడా బ్రేక్ చేయాలని చెప్పేసి కోరుతూ ఇండియన్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పుకుందాం. థాంక్ యూ సో మచ్.